వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిల్ హస్త్రా. హిమాలయాల మంచు శిఖరాల వెనుక దాగి ఉన్న రహస్య నగరం, కాలానికి చిక్కని అద్భుతం శంబాలా. ఇప్పుడు మనం శంబాలా గురించి కొన్ని రహస్యకరమైన విషయాలు తెలుసుకుందాం. భూమి మీద మనకు తెలియని ప్రదేశాలు ఇంకా ఉన్నాయా? మనిషి కంటికి కనిపించని, మరణం లేని మనుషులు నివసించే ఒక నగరం హిమాలయాల్లో ఉందా? టిబెట్ పురాణాలు, హిందూ గ్రంథాలు ముక్త కంఠంతో చెబుతున్న ఆ అద్భుత నగరమే శంబాలా. దీనిని సిద్ధాశ్రమం అని కూడా పిలుస్తారు. కీలక అంశాలు. శంబాలా అంటే సంస్కృతంలో ప్రశాంతత నిలయం అని అర్థం. అది కేవలం ఒక ఊహ కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. గ్రేట్ అలెగ్జాండర్ నుండి హిట్లర్ వరకు అందరూ దీనికోసం వెతికారు. హిందూ ధర్మం ప్రకారం, శ్రీమద్భాగవతం మరియు విష్ణు పురాణం ప్రకారం కలియుగ అంతంలో అధర్మాన్ని నశింపజేయడానికి పుట్టబోయే కల్కి అవతారం ఈ శంబాలా నగరంలోనే జన్మిస్తుంది. ఇక్కడి ప్రజలు కొన్ని వందల ఏళ్ళు జీవిస్తారు. వారికి రోగాలు, బాధలు ఉండవు. టిబెటన్ బౌద్ధం ప్రకారం దీనిని కాలచక్ర తంత్రంతో ముడిపెడతారు. శంబాలా అనేది ఈ భూమిపై ఉన్న ఒక భౌతిక ప్రదేశం. అది ఉన్నతమైన స్పృహ అంటే హై కాన్షియస్ ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. నగర నిర్మాణం. పురాణాల ప్రకారం శంబాలా నగరం ఒక 8 రేకుల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు దీనిని సురక్షణ కవచంలా కలిపి ఉంచుతాయి. మధ్యలో రాజు నివసించే స్వర్ణ ప్యాలెస్ ఉంటుంది. అక్కడ రాత్రిపూట కూడా సూర్యకాంతి లాంటి వెలుగు ఉంటుందని చెబుతారు. వింత శక్తులు. అక్కడ గాలిలో ఎగిరే యంత్రాలు ఉంటాయని, టెలిపతి ద్వారా మాట్లాడుకుంటారని కథలు ఉన్నాయి. ఆధునిక జ్ఞానశాస్త్రం కంటే కొన్ని వేల ఏళ్ల ముందే వారు సాంకేతికంగా ఎదిగారని నమ్మకం. నికోలస్ రోరిచ్ 1920లో ఈ రష్యన్ చిత్రకారుడు శంబాలా కోసం హిమాలయాల్లో సుదీర్ఘ యాత్ర చేశాడు. ఈయన గీసిన చిత్రాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. నాజీల అన్వేషణ. హిట్లర్ రష్యన్ జాతి పుట్టుక శంబాలాలోనే ఉందని నమ్మి తన సైన్యాన్ని హిమాలయాలకు పంపాడు. వారికి అక్కడ ఏం దొరికిందనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఆధునిక సాక్ష్యాలు. కొంతమంది పర్వతారోహకులకు హిమాలయాల్లో వింత వెలుగు చూశామని, దిక్సూచి అక్కడ పనిచేయడం ఆగిపోయిందని చెప్పుకుంటారు. శంబాలా రహస్యం. కల్కి ఆగమనం. కలియుగం ముగిసే సమయంలో ప్రపంచం మొత్తం అరాచకంలో ఉన్నప్పుడు శంబాలా నుండి కల్కి తన సైన్యంతో బయటకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శంబాలా రాజులు తమ నగరాన్ని శతాబ్దాలుగా భావ్య ప్రపంచం నుండి ఎందుకు దాచారు? బహుశా మానవజాతి ఇంకా ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని తట్టుకునే స్థాయికి చేరలేదేమో. శంబాలా అనేది కేవలం మంచు కొండల్లో దాగిన నగరం మాత్రమేనా, లేక మన లోపల ఉన్న ప్రశాంతత? సైన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిమాలయ లోతుల్లో ఏదో ఒక అద్భుత శక్తి ఉందనేది మాత్రం నిజం. బహుశా మనం సిద్ధమైన రోజున ఆ శంబాలా ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.